మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా సభకు వచ్చారు. కానీ చాలా తక్కువ సమయంలో నిమిషాల వ్యవధిలోనే ఆయన అక్కడి నుంచి మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులంతా వాకౌట్ చేశారు. 5 నిమిషాలు కూడా సభలో లేరు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా మళ్ళీ వెంటనే జగన్తో పాటుగా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. లడ్డూ కల్తీ, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశంపైన నిరసన సెగ తెలిపారు అటు వైసీపీ సభ్యులు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే స్పీకర్ చైర్ పైన పేపర్లు విసిరారు వైసీపీ సభ్యులు. అక్కడి నుంచి వెంటనే వాకౌట్ చేసి వెళ్ళిపారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఇంకా గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. సో గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళినటువంటి ఆ విజువల్ చూస్తున్నాం. సో జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా వాకౌట్ చేశారు. గతంలో 11 నిమిషాలు, ఇప్పుడు 5 నిమిషాలు. అంటే మొత్తంగా సుమారుగా 2 ఏళ్ల వరకు రావస్తోంది. మరొక కొన్నేళ్లలో 2 సంవత్సరాలు పూర్తయిపోబోతోంది ఈ ప్రభుత్వం. సో 2 సంవత్సరాల ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాల్లో ఆయన తిప్పి కొడితే అసెంబ్లీలో కూర్చున్న సమయం పావుగంట. సో అంతకుముందు 11 నిమిషాలు, ఇప్పుడు 5 నిమిషాలు మాత్రమే. ఇక రేపటి నుంచి వస్తారన్న గ్యారంటీ కూడా లేదు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ మోడల్లో తీసుకునేటువంటి విధానం పైన, ఆ తర్వాత నిరుద్యోగ వృత్తి పైన పెద్ద ఎత్తున స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళిపోయి స్పీకర్ పైన పేపర్లు చల్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వాకౌట్ చేశారు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎస్ కృష్ణమోహన్, గతంలో 11 నిమిషాల పాటుగానే అసెంబ్లీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి అది కూడా లేదు, కేవలం 5 నిమిషాల్లోనే గవర్నర్ ప్రసంగం మొదలవగానే ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి దీంతో ఇక అసెంబ్లీకి బాయ్ చెప్పినట్టనే ఇక నెక్స్ట్ అసెంబ్లీ డేసెస్ ని, ఈ అసెంబ్లీ సెషన్ ని హాజరయ్యే అవకాశం ఉందా ఏమైనా? ఖచ్చితంగా మనోజ్, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆయన లోపల ఉన్నారు. ప్రసంగం ప్రారంభం కాగానే తెలుగుదేశం నేతలందరూ కూడా గోవిందా గోవిందా అని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో వీళ్ళు వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అంటే నిన్న కాళహస్తిలో లాఠీచార్జ్ సంబంధంగా శివ అని చెప్పి వీళ్ళు కూడా వాదన దిగడం, తర్వాత గవర్నర్ ప్రసంగంలో ఉన్న కాగితాలని చించి దాన్ని అడ్డువేసే ప్రయత్నం, రెండవది పీపీపీ మోడల్ని, తర్వాత ఏది నిరుద్యోగ వృత్తిని కల్పించాలంటూ వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేసి బయటకు వచ్చేసిన పరిస్థితి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు మీడియా పాయింట్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఉదయం ఈరోజు జరగాల్సిన మీటింగ్ రేపు జరగబోతుంది. రేపు ఎమ్మెల్యేలతో తర్వాత పార్టీ నేతలతో రేపు మధ్యాహ్నం 3 గంటలకి దిశానిర్దేశం చేసుకుంటారు. అసెంబ్లీకి రావాలా లేదా అనే అంశాల మీద కూడా రేపు ఒక చర్చకు వస్తుందనే ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలు మాత్రం కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే మనతో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యేలు కూడా మీడియా పాయింట్కి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సార్, మీరు సడన్గా పోయినసారన్న ఒక 11 నిమిషాలు 13 నిమిషాలు ఉన్నారు, కానీ ఈసారి ఆ టైం కూడా ఇవ్వకుండా మీరు బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈరోజు ముఖ్యంగా 49వ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెషన్ చూస్తే మేము గవర్నర్ గారి ప్రసంగం చూస్తే కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలన్నీ ఈరోజు గవర్నర్ గారితో చెప్పించడం జరిగింది. దాంతో భాగంగా మేము ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, అది ఆపాలి. అదే కాకుండా మా నాయకులపైన దొంగ కేసులు వేసి జైలులోకి పంపించి 20-30 కేసులు పెట్టి అనవసరంగా కేసులు పెడుతున్నారనేసి ఈరోజు మేము నిదానం చేయడం జరిగింది. చేసి వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు మేము చూడలేక ఈరోజు సెషన్ను బాయ్కాట్ చేసి బయటికి రావడం జరిగింది. అంటే కేవలం ఎందుకు మీరు పదే బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితి? మీ వాదన ఏదో అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీలో మీ వాదన వినిపించే ప్రయత్నం చేయొచ్చు కదా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే మేము ప్రజల గొంతు మేము చెప్పాలనేసి మేము కూడా రెడీగా ఉన్నాం. కానీ మాకు తగిన టైం కానీ లేకపోతే మాకు తగిన మీ సమాధానం చెప్పడానికి మాకు టైం ఇవ్వట్లేదు.
దానికోసం అనేసే మేము బాయ్కాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అరుణ్, ఏ విధంగా చూస్తారు? ఎందుకు మీరు ఇప్పుడు బాయ్కాట్ చేశారు? గతంలో అన్న 11 నిమిషాలు, ఇప్పుడు కేవలం 5 నిమిషాలు 6 నిమిషాలకే మీరు బాయ్కాట్ చేసి బయటకు వచ్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు మీరు లోపల పోగానే అందరూ గోవిందా గోవిందా అని చెప్పి వాళ్ళు అరవడం, మీరు శివ శివ అని అరవడం, ఎందుకు అంత గందరగోళమైన పరిస్థితులు గవర్నర్ ముందే ఎందుకు జరిగాయి? ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం, బడ్జెట్ ప్రసంగం చూస్తే గవర్నర్ గారు చదువుతున్న స్పీచ్ ఆయన రాసుకొచ్చిన స్పీచ్ కాదు, అది ఎన్టీఆర్ భవన్ నుంచి పంపించిన స్క్రిప్ట్ని చదువుతున్నారు. ఎవరికన్నా ఈజీగా అర్థమయ్యేది ఆయన చదువుతున్న స్క్రిప్ట్ ఏంటయ్యా బాబు అంటే, తెలుగుదేశం పార్టీ కరపత్రం ఏదైతే ఉంటుందో ఆ కరపత్రాన్ని చదువుతున్నారు తప్ప అది గవర్నర్ గారి ప్రసంగమే కానే కాదు. గవర్నర్ గారు ఈ సపోజ్ టు బి ఏ ఎల్డర్ పర్సన్. ఆయన చదివేది జడ్జిగా పనిచేసి ఆయన చదివేది ఏమి ఎవరైనా గవర్నర్గా ఉన్నప్పుడు ప్రభుత్వమే ఒక నివేదిక ఇస్తుంది, దాన్నే గవర్నర్ చదివే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకరోజు ముందుగా వాళ్ళకి పంపిస్తారు. అంటే ఆయన చదివేది కూడా, ఆయన ఇచ్చే స్పీచ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అటువంటి స్పీచ్, బ్లెండెడ్ స్పీచ్ లేదు. ఈ 19 నెలల్లో వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఏం చేయాలనేది చెప్పవలసింది పోయి, గవర్నర్ గారి స్పీచ్ ఇది 3వ స్పీచ్లు. ఈ 3వ స్పీచ్లో కూడా గత ప్రభుత్వ వైఫల్యాలన్నీ మొదలు పెడుతుంటే మీరు చెప్పుకోవడానికి మీకేం లేదా? మేము ఇంత చేసామని చెప్పుకోవడానికి ఏం లేదు, లేకే కదా మా ప్రభుత్వం మీద మా మీద పడుతున్నారు. మీకు ఏదైనా ఉంటే అప్పుడు మీరు చెప్పుకుంటారు. అలా చెప్పుకోకుండా గత ప్రభుత్వ వైఫల్యాలని చెప్పి మాట్లాడటం అనేది సబబు కాదు. ఒకటి. రెండవది, ఈ దేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, రాజ్యాంగబద్ధంగా అన్ని రాష్ట్రాలు నడుపుతుంటాయి. అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది. శాంతి భద్రతల విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుందో మీ అందరికీ తెలుసు. రెండో విషయం. మూడో విషయం, మేము ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మేము అడిగేది, ఈ రాష్ట్రంలో 4 పార్టీలు ఉన్నాయి. 4 పార్టీలు ఈ గౌరవ సభను రిప్రజెంట్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 రాజకీయ పార్టీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 3 రాజకీయ పార్టీలకి ఒక పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ పార్టీ ఏంటి? ప్రతిపక్ష పార్టీ కదా. ప్రతిపక్ష పార్టీగా నీకెంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్య విలువల మీద నాకు అత్యంత విశ్వాసం ఉందని చెప్పే చంద్రబాబు నాయుడు, ఈ దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు మా పార్టీకి ప్రధాన పక్షపాత హోదా ఇవ్వటానికి నీ విలువలు ఏమైపోయినాయి, నీ గౌరవం ఏమైపోయింది ప్రజాస్వామ్యం మీద. నీ రాజకీయంగా నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కావచ్చు, నువ్వు తీసుకునే నిర్ణయం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సభకు రానివ్వకూడదు, కేవలం ఎమ్మెల్యేగానే చూడాలి అంటే మరి ప్రజల గొంతుకి ఎవరు వినిపిస్తారు? ప్రజల గొంతు మీరు ఎలా వినిపించట్లేదు. మీ 3 పార్టీలు కూడా దోపిడీ రాజ్యంగా నడుస్తుంది. మీరు వ్యాపారంలో భాగస్వాములు అయిపోయారు. ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ఎవరు ఓటారాలు పంచుకుంటున్నారు. మిమ్మల్ని నిలదీయకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకూడదు. మరి మేము అడుగుతుంది ఏంటి? అరే మేము ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం, ప్రజల గొంతుకు వినిపిస్తున్నాం. వాళ్ళు పదే చెప్తున్నారు కదా, మీరు సభకు రండి, మీ వాదన వినిపించుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోండి అని చెప్పి అడుగుతున్నారు కదా. వాళ్ళు సభకి సమయం ఇవ్వడానికి వాళ్ళ పర్మిషన్ కాదు. యాజ్ అపోజిషన్ లీడర్ తనకు రైట్ ఉంటుంది. మేము రైట్ కోసం పోరాడుతున్నాం, మా హక్కుల కోసం పోరాడుతున్నాం. ప్రధాన ప్రతిపక్ష పాత్ర అనేది ఏంటిది? హక్కు కోసం. హక్కుగా ఉంటే ప్రతిపక్ష పాత్ర హోదా ఉన్న వారికి ఎంత సమయం ఇస్తానన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తుంది. అది డిసైడ్ చేసి ఆ రైట్ పరంగా తీసుకోవాలనుకున్నాం తప్ప వాళ్ళ దయాదాక్షిణతో మేము టైం ఇస్తాం, మీరు రండి. మీరెవరు టైం ఇవ్వడానికి? మీ సభ మీద అది కాదు కదా. మేమేం అడుగుతున్నాం? మేము వ్యవస్థ మీద నమ్మకంతో వ్యవస్థ ద్వారా వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వ్యవస్థను పక్కన పెట్టి మేము సమయం ఇస్తాం, మీరు రండి అని చెప్తున్నారు. దానికి దీనికి తేడా ఉంది కదా. సో మేము వ్యవస్థ మీద నమ్మకంతో మేము అడుగుతున్నాం. మేడం, మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా 2-3 ఇష్యూస్ని, పీపీపీ మోడల్ మెడికల్ ఇష్యూస్ ఎత్తుతున్నారు, నిరుద్యోగ సమస్యను ఎత్తారు. కనీసం గవర్నర్ ప్రసంగం పూర్తి కాకముందేనే పేపర్లో దించి బయటికి వచ్చేసిన పరిస్థితి. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం వినడానికి అంటే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డితో సహా మేము అందరం కూడా ఈరోజు హౌస్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం వింటే
ఇది పూర్తిగా ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పొచ్చు. ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చివరికి గవర్నర్ గారితో కూడా అవాస్తవాలు చెప్పే పరిస్థితికి వచ్చింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్తాం. ఎందుకంటే కనీసం ఈరోజు ఈ ప్రభుత్వము అందరూ బాగున్నారు, అంతా బాగుంది అని గవర్నర్ గారు ప్రసంగం చేస్తుంటే నిజంగా ఎంత అవాస్తవాలు చెప్తున్నారు ప్రజలకని తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యల్లో ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా చాలా బాగుంది, ఈ రాష్ట్రం బాగుందని చెప్పడం చాలా